ఒక్కరికి నేను ధన్యవాదాలు చేస్తున్నాను. వాస్తవంగా చెప్పాలంటే జియో నంబర్ 3 అనేది గత ఎన్నో సంవత్సరాల నుండి మాకు 100% రిజర్వేషన్ వస్తూ పునరుద్ధరించి దీనికి ప్రత్యేకంగా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సీతక్క గారు అంగన్వాడీ పోస్టులను భర్తీ చేస్తా అని త్వరలో కూడా ఈరోజు పేపర్లో కూడా మనం చూడడం జరిగింది. మరి త్వరలో అని చెప్తున్నారు, కానీ ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న నిరుద్యోగులపైన మీరు ఇప్పటి వరకు క్లారిటీ ఎందుకు ఇవ్వడం లేదు? మరి 100% ఉన్న రిజర్వేషన్ ఇక్కడ 5th షెడ్యూల్ అమలులో ఉండి మరి పీసా చట్టాలు అమలులో ఉన్నాయి. అదేవిధంగా 1/70 చట్టం కూడా ఈ ఏజెన్సీ ప్రాంతాలలో అమలులో ఉంది. మరి ఎందుకు దీనిపైన మీరు 100% పైన సుష్టత ఎందుకు ఇవ్వడం లేదు? నేను ఖానాపూర్ ఎమ్మెల్యే కానీ బోత్ ఎమ్మెల్యే కానీ మరి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఉమ్మడి జిల్లాలో ఉన్న ట్రైబల్ ఎమ్మెల్యేలకు నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మీరు నిరుద్యోగుల పక్షాన కానీ మరి ఏజెన్సీ సమస్యల పైన కానీ 100% రిజర్వేషన్ పైన మీరు ఎందుకు మాట్లాడడం లేదు? మీతో మాట్లాడడం చేత కాకపోతే మీరు రాజీనామా చేయండి. ఈరోజు మీరు 100% ఉన్న ఏజెన్సీ ప్రాంతాలలో రిజర్వేషన్ల పైన మీరు ఎమ్మెల్యేగా గెలిచి కనీసం ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న వారి గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు? మరి ఏజెన్సీలో ఉన్న మీకు ఓట్లు వద్దా? నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, గత ప్రభుత్వం ఎలాగో మమ్మల్ని ఉద్యోగులకు మోసం చేసింది. గత 15-16 సంవత్సరాల నుండి ఏజెన్సీ ప్రాంతాలలో ఒక్క నోటిఫికేషన్లు లేదు. మరి జియో నంబర్ 3 చేసేసి ఇక్కడ ఐటీడీఏలో చూస్తే 75% మంది ఇతర వర్గాల వాళ్ళకు మాత్రమే పరిమితమైంది. అందులో ఉన్న అధికారులు వాళ్ళ చుట్టాలకో బంధువులకో వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు గ్లోబల్ సంస్థ అనుకొని ఈరోజు చూస్తే అందులో మళ్ళీ 2% మాత్రమే ట్రైబల్ ఉన్నారు, 98% మరి గిరిజనేతరులు ఉన్నారు. మరి అసలు ఐటీడీ ఎవరి కోసం ఉంది? నేను ఐటీడీఏ పిఓ కూడా ఒకటి అడగదలుచుకున్నా, మీరు ఫేక్ ఏజెన్సీ పైన కూడా మీరు విచారణ జరిపించి వెంటనే ఇన్న గిరిజన ఆదివాసీ నిరుద్యోగులకు ముఖ్యంగా 57 మందికి కూడా మీరు న్యాయం చేయాలా. ఈరోజు ఎన్సీఎస్టీ నుండి కూడా నోటీస్ జారీ చేయడం జరిగినది ట్రైబల్ ప్రిన్సిపల్ గారికి, ప్రిన్సిపల్ కమిషనర్ గారికి. వారం రోజుల లోపల మీరు ఆ డాక్యుమెంట్లు అని సబ్మిషన్ చేయాలి అన్నారు. మరి మీ డాక్యుమెంట్లు అన్నీ ఎటు పోయినాయి? అంటే ఇందులో కమిషనర్లు కూడా ఇంత ఆక్రమణలకు పాల్పడుతున్నారంటే అసలు మేము గిరిజన ఆదివాసులకు లెక్క లేకుండా పోయింది. మరి మొన్నటికి ఒక నెల రోజుల కిందట నలుగురు మంది కొంతమంది డబ్బులకు ఆక్రమణకాలు పాల్పడి 4 మంది ఉద్యోగాలు తీసుకోవడం జరిగింది. 2011లో జరిగిన రిక్రూట్మెంట్ 2025లో కూడా తీసుకోవడం జరిగింది. మరి ఇది ఎక్కడ న్యాయం? అంటే మేము ఇక్కడ గిరిజన ఆదివాసులు కొట్టుకొని జావాలా, ఇతరులు మేము మాత్రం అధికారులం సేఫ్గా ఉంటాం? ఇది మంచి పద్ధతి కాదు. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మీకు ఖచ్చితంగా ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న ఎమ్మెల్యేలకు కానీ మినిస్టర్లకు కానీ అధికారులకు కానీ చెప్పదలుచుకున్నది ఒకటి, 100% రిజర్వేషన్ అమలు చేయకపోతే కమిషనరేట్ దగ్గర మరి ప్రజా దర్బార్ దగ్గర సెక్రటరియట్ దగ్గర మేము ముట్టడి 4 ఐటీడీఏలు కలుపుకొని భారీ ఎత్తున ముట్టడి చేయడానికి కూడా సిద్ధం. వాస్తవంగా చెప్పాలంటే మా డిమాండ్లు ఏజెన్సీ ప్రాంతాలలో ముఖ్యంగా జియో నంబర్ 3ని పునరుద్ధరించాలా, 100% రిజర్వేషన్ కల్పించి గిరిజన ఆదివాసీ నిరుద్యోగులకు న్యాయం చేయాలా. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాలలో గత 15-16 సంవత్సరాల నుండి నోటిఫికేషన్ లేదు. మరి రాను అతి త్వరలో మినిస్టర్లు చెప్తున్నారు కదా, త్వరలో కూడా మాకు ఏజెన్సీ ప్రాంతాలలో నోటిఫికేషన్ జారీ చేయాలా. 29 సెక్టార్ శాఖలలో ఉన్న ఉద్యోగాల నోటిఫికేషన్ వెంటనే జారీ చేయాలా. ఆ విధంగా అంగన్వాడీ పోస్టుల్లో కూడా 100% రిజర్వేషన్ ట్రైబల్తోనే ఏజెన్సీ ప్రాంతంలో కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ధన్యవాదాలు.